ఒత్తిడి తట్టుకోలేక దళాలుని నమ్మైనా సరే మన పెన్షన్ ఏదో మనం రాబట్టుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? డెఫినెట్గా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి. క్రమ పద్ధతి ప్రకారంగా నడవాలి. సీరియల్ ప్రకారం పోవాల్సిందే. తర్వాత పేమెంట్స్ మాత్రం ఇమ్మీడియట్‌గా కావాలి. మాకు డబ్బు లేదంటానికి కుదరదు, వీల్లేదు. ఎందుకంటే అనేక మంది కోర్టుకు వెళ్లి తెచ్చుకొచ్చినారు. డైరెక్షన్స్ వచ్చినాయి. అది ఎవరైతే కోర్టులో వెళ్లి కంటెంప్ట్ వేసి వాళ్ళకు మాత్రం ఇమ్మీడియట్‌గా ఇచ్చేసాడు. ఇప్పుడు మళ్ళా 120 మందికి ఇవ్వాలి అని చెప్పి ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చినాయి. మళ్ళా హైకోర్టు నుంచెల్లి. నువ్వు ఇస్తావా చస్తావా నాకు అదంతా తెలవదు. ఇమ్మీడియట్‌గా ఇవ్వాలంటే దానికి ఏర్పాట్లు అవుతున్నాయని నాకు సమాచారం ఉంది. ఓకే. అయితే ఎంతమందికి మేము కోట్ల చుట్టూ తిరిగి తీసుకొస్తామమ్మా? దానికి కూడా ఎక్స్‌పెండిచరే కదా మళ్ళీ. అడ్వకేట్ దగ్గర పోవాలి. మళ్ళీ ఆయన టైం ఇచ్చిన తర్వాత టైం ప్రకారంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన 8 అవర్లని కొంతమంది ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్న పని. మళ్ళీ తర్వాత కంటెంప్ట్ పోవాలి. కంటెంప్ట్ అంటే మళ్ళీ ఒకటి పిటిషన్ వేయాలి. కంటెంప్ట్ పిటిషన్ అంటే అతనికి మళ్ళీ మా అడ్వకేట్ గారికి ఇవ్వాల్సిందే కదా డబ్బు. కాబట్టి మళ్ళీ 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇది ఎందుకు మరి దేని గురించి మాట్లాడతలేడో అర్థం కావట్లేదు మాకు. మరి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుండో మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విధంగా చేయడం సార్, బాగా. సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉపాధ్యాయులకు సంబంధించి సరే, మాట్లాడుకుంటే అది వర్కింగ్ వాళ్ళకి పర్వాలేదమ్మా. వాళ్ళు మంచి షెడ్యూల్ ఉంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ మా వాళ్ళకు ముసలాళ్ళకు వీళ్ళకందరికీ ఇబ్బందులు పడ్డే వాళ్ళకి ఎందుకు ఈహెచ్ఎస్ ఇస్తున్నాను అన్నారు. అది 6 నెలల నుంచి ఇదిగో అదిగో అని చెప్పేస్తున్నాడు. ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ ఉంటే మేము కూడా ఇస్తా అన్నాం డబ్బు. మేము కూడా 500 రూపాయలు ఇస్తాం, మేము ప్రతి ఒక్కరికి ఇస్తాం, మేము కూడా ఇస్తామంటే మీరు మీ సైడ్ నుంచి కూడా కొంత అమౌంట్ పెట్టి చేస్తే మాకు ఇదైనా ఈహెచ్ఎస్ అని వస్తే కొంతవరకు. ఇప్పుడు 15 మంది రోగస్తులు అయి ఉన్నారు పాపం. లంగ్స్ ఆపరేషన్ అని కొంతమంది, కొంచెం కిడ్నీస్ అని కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నారు. 16, 17 మంది మా లిస్ట్ ఉందండి. అదొకటి. వాళ్ళకి కనీసం ఈహెచ్ఎస్ అన్న ఇమీడియట్గా ఇస్తే అదే ఒక రిలీఫ్ అవుతుండే కదా. ఇటు డబ్బు ఇవ్వైతివి, వాళ్లకు రోగస్తులై వాళ్ళు బాధల్లో ఉన్నారు, వాళ్ళకు చేసే పద్ధతి లేకుండా అయిపోయింది. అసలు ఏంటి అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుంది అని చెప్పి బాధపడుతున్నాం మేము. సార్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్ ఒకటి, జీపీఎఫ్ మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ హెల్త్ రిలేటెడ్ అది ఒకటి, ఇంకా గ్రాట్యుటీ ఉంటుంది, ఇంకా ఎట్లాంటి బెనిఫిట్స్? తర్వాత సరెండర్ లీవ్ అని ఉంటుందమ్మా, అది కూడా ఇవ్వాలి. మెడికల్కి సంబంధించినవి ఉంటాయి, అవన్నీ ఇవ్వాల్సినవి. వాటికి ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. అంతా లెక్కేసుకున్నాం మేము. అంతే 650 కోట్లు ఇస్తే అన్ని క్లోజ్ అవుతాయని చెప్పి చెప్తున్నారు. మా దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ అది. సో అది ఫాలోఅప్ చేస్తే అయిపోతుందంటే వింటలేరు. అన్నీ ఒకసారి తీసుకొస్తున్నారు. వాళ్ళకు పంచాయతీరాజ్కి సంబంధించిన లెక్కలు, ఇంజనీరింగ్ వర్క్స్ సంబంధించినవి అవి కూడా కలుపుకుంటే ఏరియాస్ అంటే ఎట్లయితే అది కాదు కదా. కేవలం పెన్షన్లకు సంబంధించింది ఇచ్చేయండి మీరు అనేది మా రిక్వెస్ట్ అమ్మా. ఇట్లా నడుస్తుంది ఇక్కడ. ఇవైతే పట్టించుకోలేదు. ఆఫ్ కోర్స్ మీరు అందరూ ఖచ్చితంగా ఇన్ని వేల మంది, వేల సంఖ్యలో ఇబ్బందులు తీవ్రంగా పడుతున్న పరిస్థితి. ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 2 ఏళ్లలో మాకు ఇది మంచి జరిగింది అని అంటే ఏమైనా చెప్పగలరా? మాకు ఏమి లేదండి ఇక్కడ. మాకు మంచిది అయితే చూపెట్టేది అయితే ఏమి అనిపిస్తలేదు మా దగ్గర అయితే. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్పమంటే 10 ఏళ్ల పాటు ఉపాధ్యాయులు ఎట్లున్నారు, ముఖ్యంగా పెన్షనర్లు, పెన్షన్కి దగ్గరలో ఉన్న వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ప్రభుత్వం అప్పుడైతే అప్పుడు ఉండే ఏంటంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోయేది, అలాంటివి కొన్ని ఉండే మాకు ప్రాబ్లమ్స్. మిగతా టైం టు టైం జీతాలు వస్తున్నాయి, ఎవరి పెన్షన్ వాళ్ళే వస్తున్నాయి అని బాగానే ఉండేప్పటి. కానీ ఇవి ఎప్పుడు అక్యుములేట్ అయిపోయింది ఇదంతా, దానివల్ల ఎక్కువైపోయింది. అది ఇవ్వటానికి ఆయన చేసిన అప్పులన్నీ మేము చేస్తున్నామని చెప్పి తప్పుకుంటాడు. ఏమనంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనికి నేను చేస్తున్నాను, వాళ్ళు వీళ్ళ మీద వేసుకుంటూ మిమ్మల్ని అయితే మర్చిపోతున్నారు. మమ్మల్ని మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. అది అపాయింట్మెంట్ ఉండదు. సీఎం గారికి అపాయింట్మెంట్ ఇస్తే ఆయన ఇదిగో అదిగో అంటున్నారు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్గా అయితే ఉన్నాయి. సరే, అప్పుడైతే పెద్దగా మాకు ఉండేది ఏంది, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది ఉండే మాకు. అది ఒకటే ఉండేది మాకు. అంతేగాని ఎవరి జీతాలు వస్తున్నాయో ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటోళ్ళు. కానీ ఇట్లా ఇబ్బందులు పడ్డ పరిస్థితి లేదు అనేది కరెక్ట్గా చెప్పవచ్చు మనం.